మనం ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక రూపాయిన్నర వడ్డీ వేశారనుకుందాం. హ్మ్. అంటే నెలకి రూపాయిన్నర. హ్మ్. ఐడియా ఉందిగా మీకు? ఉంది సార్. నెల నెల రూపాయిన్నర, రూ. 2 అలా వడ్డీలుంటాయి. హ్మ్. ఆ వడ్డీని తగ్గించేసేసి హ్మ్. 36 నెలల్లో మనం కట్టే దాని అమౌంట్‌లో తగ్గించేసి, హ్మ్. ఇవాళ మన బేస్ ప్రైస్ తగ్గించేస్తే హ్మ్. అంటే 10,000ది మనకి 7,500 వచ్చేస్తుంది ఓకే. గజం. హ్మ్. ఆ 7,500 మనం తీసుకుని, మనం ఈ బ్యాంక్ లోన్ తీసుకుంటే హ్మ్. మన దగ్గర డబ్బులు లేవు గదా! హ్మ్. బ్యాంక్ లోన్ తీసుకుంటే మనం ఇచ్చే వడ్డీ బ్యాంక్ వాడికి 9% అంతే. ముప్పావలని. హ్మ్. 9% పర్ యానమ్. హ్మ్. పర్ మంత్ అనేటప్పటికి ముప్పావల. హ్మ్. 75 పైసలు. అంతే. అది. అవునా? అవును. తెలంగాణ భాషలో అందరూ మాట్లాడుకునే బారడా. బారానా. బారడాకే మనకొస్తుంది. ఈ బ ఇలా తీసుకుని ఆ! వెంటనే రిజిస్ట్రేషన్‌కెళ్ళాలి. అంతే. ఓకే. వెంటనే రిజిస్ట్రేషన్ చేయించేసుకోవాలి. హ్మ్. అది కాగితాలు ఎలాగో మట్టుకేది కాబట్టి బ్యాంక్ వాడి దగ్గర ఉంటాయి. హ్మ్. 36 నెలలు మనం బ్యాంక్‌కి కడదాం. హ్మ్. ఆ ఈఎంఐకి అక్కడ కట్టే ఇన్‌స్టాల్‌మెంట్ కంటే ఈఎంఐ తక్కువుంటుంది. అవును. అక్కడ మనకి రిస్కు. ఇక్కడ రిస్కే లేదు. ఆల్రెడీ ప్లాట్ మన పేరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. హ్మ్. 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 అర్థమైందా హ్మ్. అడ్వాంటేజ్? హ్మ్. సో, కాబట్టి ఇవాళ మనము ఎవ్వరు గూడా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఓపెన్ ప్లాట్స్ కొందాము. కంపెనీకే ఇన్‌స్టాల్‌మెంట్స్ కడదాము అని హ్మ్. అనుకుంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంది. ఓకే.